ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఏంటంటే కొంతమందికి స్క్రూలు వేస్తాం, కొంతమంది స్క్రూలు వేయం, కొంతమందికి చిన్న వయసులోనే సర్జరీలు చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే మళ్ళీ ఏదన్నా ఈ అరుగుదలకు సంబంధించిన మార్పుల వల్ల మళ్ళీ ఫ్యూచర్లో అంటే మళ్ళీ తర్వాత వాళ్ళు పెరిగే వయసుల తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి వల్ల తర్వాత ఏదన్నా మళ్ళీ డిస్క్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఏమన్నా సరే మనం సర్జరీ చేసిన దగ్గర చాలా తక్కువ చూస్తామండి, చాలా తక్కువ శాతం ఉండిద్ది. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనం L4, L5 నడుములో ఒక L4, L5 దగ్గర ఆపరేషన్ చేసామనుకోండి, ఇంకా మనం L3, 4, L2, 3 ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఈ డిస్క్ దగ్గర ఆపరేషన్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఆపరేషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ సర్జరీ అయిన ఇక్కడ పాడయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇక్కడ సర్జరీ అయిన తర్వాత మనం సరిగా ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల వెన్నుపూసను సరిగా మనం మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ జాయింట్స్ పైన డిస్కులు అరిగిపోయే అవకాశం ఏదన్నా ఉండొచ్చు. కానీ మనం ఆల్రెడీ సర్జరీ చేసిన దగ్గర పెద్ద మార్పులు ఏం రావండి. సో ఈ పైనవి ఇవన్నీ కూడా ఈ రికరెన్స్ రేట్స్ అంటే ఇక్కడ కూడా ఏదన్నా పాడవడం కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు సర్జరీలు అవసరం అవుతాయి. కానీ జనరల్గా మనం మాట్లాడుకునే భాషలో ఏంటంటే సర్జరీ తర్వాత మళ్ళీ సర్జరీ అవసరం పడిద్ది అంటారు, కానీ రికరెన్స్ రేట్స్ చాలా తక్కువ చూస్తామండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.